అఖండ 2 ఓ విజువల్ వండర్ రీ-రిలీజ్ కు సిద్ధమైన స్టాలిన్ అఖిల్ మూవీలో ఐటమ్ సాంగ్ కోసం ప్లాన్ ఇలాంటి సినిమా అప్డేట్స్ టాప్ 10 సినిమా న్యూస్ చూద్దాం. హైదరాబాద్ లోని చందానగర్లో ఓ గోల్డ్ షాప్ లో సినీ నటి సంయుక్త మీనన్ సందడి చేశారు. తన రాబోయే సినిమా అఖండ 2 గురించి ప్రస్తావిస్తూ వచ్చే నెలలో మూవీ రిలీజ్ కానుందని తెలిపారు. ప్రముఖ నటులైన టబు, జగపతి బాబుతో కలిసి నటించడం తన అదృష్టమన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ చిత్రం ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్ చేస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ రూపొందిన చిత్రంలో ఖుష్బూ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు నటించారు. హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న అఖండ 2 సినిమా VFX పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ లో విజువల్స్ అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తమన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. తమిళ స్టార్ హీరో సూర్య వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించింది చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమాలో అనిల్ కపూర్ కీలక పాత్రను నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో అనిల్ కపూర్ కనిపిస్తాడని తెలుస్తోంది. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. హీరో అఖిల్ తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్ లో నటిస్తున్నారు. ఈ సినిమాపై రోజుకు ఒక రూమర్ వినిపిస్తోంది. ఓ ఐటమ్ సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని, ఇందుకోసం ఓ స్టార్ హీరోని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం రావు బహదూర్. వెంకటేష్ మహా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం టీజర్ ని సోమవారం రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ టీజర్ ను దర్శక ధీరుడు SS రాజమౌళి చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. టాలీవుడ్ దర్శకుడు మారుతి నెక్స్ట్ మూవీ ఓ మెగా హీరోతో చేయబోతున్నాడనే వార్త జోరుగా వినిపిస్తోంది. అయితే గతంలో సాయిధరం తేజ్, అల్లు శిరీష్లతో సినిమాలు చేసిన మారుతి ఇప్పుడు మరోసారి మెగా హీరోతోనే సినిమా చేసేందుకు రెడీ అయినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చర్చనీయాంశమైన సినిమాల్లో జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఒకటి. ఎట్టకేలకు జూలై 17న బాక్సాఫీస్ ముందుకు వచ్చిన ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. థియేటర్లలో మలయాళంలోనే విడుదలైన ఈ చిత్రం ZEE5 వేదికగా మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. విజయ్ సేతుపతి, నిత్య మీనన్ నటించిన తాజా చిత్రం తలైవా తలైవి. దీని తెలుగులో సార్ మేడం పేరుతో విడుదల చేశారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కథ ఇప్పుడు OTTలో వినోదం పంచేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ దర్శకుడు నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో వహించిన హోమ్ బౌండ్ చిత్రంలో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జత్వా కీలక పాత్రలు పోషించారు. కేన్స్ లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా తాజాగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ లో బెస్ట్ మూవీతో పాటు బెస్ట్ దర్శకుడిగా నీరజ్ ఘైవాన్ పురస్కారాన్ని అందుకున్నారు.